మోసపూరిత కుట్రకి నిండా మోసగింపబడిన జందాల్ బాధితులు 90 రోజులుగా మా భూమి మాకు కావాలని చెప్పేసి జందాల్ ఏదైతే ఆ రోజు నమ్మించి మోసం చేసిందో ఈ భూమి తీసుకొని మీకు కంపెనీ కడతాం, కంపెనీలో ఉద్యోగాలు ఇస్తాం, మీ పిల్లల్ని భవిష్యత్తు మేము చూసుకుంటాం, కాలనీలు కడతాం, గుడి కడతాం, బడి కడతాం, ఆ కంపెనీలో వాటా ఇస్తాం, షేర్లు ఇస్తామని చెప్పి నమ్మించి భూమిని తీసుకొని ఈరోజు ఆ భూమిని తగడమ్మడానికి సిద్ధపడిన నేపథ్యంలో 90 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న నేటికి ప్రభుత్వం కానీ, జందాల్ యాజమాన్యం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం అన్యాయం, విచారకరం. ఎవరైతే దళిత గిరిజన పేదలు ఉన్నారో వాళ్ళని మరికొంత సర్వనాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప వీళ్ళ కోసం పట్టించుకునే చర్య ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చట్టాలు చేసే లేకపోతే ప్రజల తరపున మాట్లాడే అసెంబ్లీ జరుగుతుంది. ఆ అసెంబ్లీలోనైనా సరే ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అందరూ ఈ నిర్వాసితుల కోసం మాట్లాడాలి, జందాల్పై చర్య తీసుకోవాలి, చట్టం ప్రకారం ఆ భూమి తిరిగి వీళ్ళకి ఇవ్వాలి, భారతదేశంలో ఉన్న చట్టాలు వీళ్ళకి అమలు చేయాలి. మిగిలిన ప్రాంతాల్లో కంపెనీ కడతామని తీసుకొని 4 ఏళ్ళైనా కంపెనీ కట్టకపోతే తిరిగి ఆ భూమి వాళ్ళకి ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. 18 ఏళ్ళైనా సరే ఇక్కడ కంపెనీ కట్టకపోయినా జందాలకి అడుగులు మడుగులు వచ్చి ప్రభుత్వం వాళ్ళ పక్కనే నిలబడుతుంది. ప్రభుత్వం పెట్టుబడిదారుల పక్కన కాకుండా పేదల పక్కనే నిలబడాలని చెప్పేసి మొన్న కలెక్టర్లో రివ్యూలో ముఖ్యమంత్రి చెప్పారు, మానవీయ కోణంలో ప్రభుత్వం పనిచేయాలా, కలెక్టర్లు పనిచేయాలని చెప్పారు. ఆ మానవీయ కోణంలోనే ఆలోచించి మీరు అసెంబ్లీ మాట్లాడి జందాల్ నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికైనా మీరు వీరి పక్కన ఆలోచించకపోతే ప్రజానీకం తిరగబడే రోజులు భవిష్యత్తులో ముందున్నాయి. పోరాటం ఉధృతం అవకముందే వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.